బోనస్ ఇస్తామన్నాడు కదా ఎమ్మెల్యే అడగాలి మరి ఓట్లు వేసుకుంటే వచ్చిండు కదా ఇప్పుడు ఎందుకు ఎందుకంట వాడు మోసం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది జైల్లో పెట్టాలని మీరు మాట్లాడితే చెప్పాలి ముఖ్యమంత్రి మాట్లాడాలి మిల్లర్లతో ఇక్కడ ప్రోగ్రామ్ ఈ పంపించినాం కదా మీ చీఫ్ సెక్రటరీకి ఇప్పుడు అడుగుతా మనం ఎందుకు రాలేదు ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను గీచుకొండలు ఉన్నా కోసుకొండ పోచంపల్లి మండలం రైతులతో ఉన్న కళ్యాణంలో 45 రోజుల పైన అయింది తెచ్చి ఇక్కడ ఇంతవరకు ఒక 5% కూడా ఎత్తలే మీరు కనీసము రైతులు ఇన్ని రకంగా ఇబ్బంది పడితే 45 రోజుల నుంచి మీరు ఎవరు కొనుగోలు చేయకుండా ఇన్ని సెంటర్స్ ఓపెన్ చేసి ఏం లాభం కొనుగోలు చేయకుండా ఇంకా వేరే పనే ఉంటుంది ఇంతకంటే మేజర్ పనే ఉంటుంది మనకు ముఖ్యమంత్రి వస్తే ఉరుకుతూనే ఉంటారు అందరు వాడి అమ్మ జరగమ్మా కొద్దిగా ఇట్లా మళ్ళీ ఇటు మళ్ళీ గుడ్ బొడ్డ ఇప్పుడు ఇబ్బందిలే మాకు ఇప్పుడు మార్కెట్ వచ్చిందంటే ఏదన్నా ఒకటి పెడతారు ఎవరైనా సరే ఏదన్నా కొరి పెడతారు మాకు కష్టం రైతులంత కష్టం అయితే ఎవరికి రాదు నిన్న మేమందరం అనుకున్నాం బోటు షికారు చేశాడు ముఖ్యమంత్రి గారు కనీసము బోటు షికారు చేసిన తర్వాతనైనా తిరిగి వెళ్ళేటప్పుడైనా ఈ కల్లాలకు వచ్చి రైతుల కష్టాలు తెరుచుకుంటే అవి పరిష్కారం అవుతాయేమని అందరూ అనుకున్నారు ఎంత తరుగు తీస్తారో ఎంత ధర ఇస్తారో పైసలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో అయోమయమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ యావత్తు కనిపిస్తా ఉంది నిన్న బోటు షికారు చేశాడు ఈరోజు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిండు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి కేరళ ఉంటే కేరళకి వెళ్తారు రాహుల్ గాంధీ ఎన్నికల పోటీ చేస్తే అక్కడికి వెళ్తావు ఉత్తరప్రదేశ్లో ఆయన నామినేషన్ వేస్తే సోనియా గాంధీ ఆడికి వెళ్తావు పంజాబ్లో ఎన్నికలు ఉంటే అక్కడ ప్రచారానికి వెళ్తావు కానీ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఏ సమస్య మీరు పరిష్కారం చేశారని అక్కడ పోయి మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి రైతు భరోసా ఇచ్చావా మహారాష్ట్రలపై ఏం చెప్తా ఉన్నావు కౌలు రైతులకు ఏమైనా ఇచ్చారా మహారాష్ట్రకు అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నావు రైతు కూలీలకు 1200 ఇవ్వకముందే ఇచ్చినందుకే చెప్తా ఉన్నావు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు మహారాష్ట్రలో కర్ణాటకలో ఇచ్చాము హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చాము తెలంగాణలో ఇచ్చాము ఇప్పుడు మహారాష్ట్రలో ఇస్తాము మహిళలందరికీ 2400 రూపాయలు ఇస్తామని చెప్పారు అక్కడ కూడా మళ్ళీ మహారాష్ట్ర చెప్తుండు हम कर्नाटक में दिया है हम तेलंगाना में दिया है हम हिमाचल प्रदेश दिया है महाराष्ट्र में भी हमारा सरकार को जिताओ हम भी 2500 रुपए महाराष्ट्र में देंगे किधर दिया है राहुल गांधी जी एक बार तेलंगाना में गांव में आके देखो कोई आपका गारंटी इंप्लीमेंट नहीं हुआ ये ఒక గ్యారెంటీ అమలు కాలేదు మహిళలకు 2500 రాలా కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలకు స్కూటీ రాలా పెళ్లి చేసుకుంటే తులం బంగారం రాలా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి రాలా పెన్షన్లు పెరగల కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వాలా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే ఒక కొత్త ఇల్లు కట్టడానికి భూమి పూజ జరగలే పేద ప్రజల గృహ సముదాయాలకు ఒక్క దగ్గర కూడా భూమి పూజ చేయలే కానీ ఇల్లు మాత్రం కూలగొడుతున్నాడు ఆయన కొత్త ఇల్లు కట్టాలి ఉన్న ఇల్లు కూలగొడుతున్నాడు ఆయన
బుల్డోజర్ పెట్టి కొలగొడతాడట. బుల్డోజర్ అడ్డమొస్తే తొక్కిస్తాడట. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాషను అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతులు మీ ముందే మాట్లాడారు. ఎవరు వస్తారో ఎవరు కొంటారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈ యొక్క ధాన్యం కొనుగోలులో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. ఇది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ లో ఏమేమి ఇస్తారో చెప్తా నేను. బస్తాలు నింపడం కోసం ఖర్చు కూడా నరేంద్ర మోడీ గారే ఇస్తాడు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం నొప్పి అని అడుగుతా ఉన్నాను. 24 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యం కొనుగోలు చేసేవాళ్ళు 2014లో. 24 లక్షల అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ గారు అది ప్రధానమంత్రి కాకముందు చెప్తా ఉన్నాను, 24 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ మొత్తంలో కొనుగోలు చేసేవాళ్ళు. ఈరోజు మోడీ గారు ఎంత కొనుగోలు చేస్తా ఉన్నాడు? 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాడు ఈరోజు. ఇంత మార్పు 10 సంవత్సరాలు వచ్చింది. 2014లో ధాన్యం కొనుగోలు మీద ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము సంవత్సరానికి 1536 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సంవత్సరానికి 1536 కోట్ల రూపాయలు ఖర్చు చేసేది. 1536 కోట్ల నుంచి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 27,000 కోట్ల రూపాయలు, 27,000 1,500 కోట్ల నుంచి 27,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రేవంత్ రెడ్డి కారణంగా ఆయన ఏం చెప్పాడు? అధికారంలో రాకముందు ఎవ్వరు కూడా మీరు అప్పు కట్టొద్దు, ఇంకా ఒకవేళ మీరు అప్పు కడితే ఈ రోజే ఇప్పుడు పోయి బ్యాంకులో కొత్తగా అప్పు తీసుకోండి, నేను డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, 2 రోజులు అంటే 9వ తేదీ నాడు సోనియమ్మ బర్త్డే రాజు మొత్తం రద్దు చేస్తాడు. చాలా మంది అమాయకులు రైతులు తీసుకున్నారు. ఆయన రేపు మాఫీ చేస్తాడు, రాత్రికి మాఫీ చేస్తాడని చెప్పి బ్యాంకులలో కట్టలే. ఈరోజు లక్షలాది మంది రైతులు డిఫాల్టర్స్ అయ్యారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కారణంగా లక్షలాది మంది తెలంగాణ రైతులు, రైతు కూలీలు బ్యాంకులలో సకాలంలో రుణాలు చెల్లించలేదనే కారణంతో డిఫాల్టర్ అయ్యారు. వాళ్లకు భవిష్యత్తులో అప్పులు వచ్చే అవకాశం లేదు. దీనికి నేరం ఎవరంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. దీనికి పూర్తి బాధ్యత వహించాలి. రైతులకు ఈరోజు బ్యాంకులు రానటువంటి పరిస్థితి ఉన్నదంటే దానికి బాధ్యత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను హెచ్చరిస్తా ఉన్నాను రైతులను, కాంగ్రెస్ పార్టీ నిలదీయాలా. మీరు 9వ తేదీ నాడు రుణమాఫీ చేస్తామన్నారు, ఈ రోజు వరకు కూడా కాలే, అరకొర మాత్రమే అయింది.